హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో ఈ వీక్ రిలీజ్ అవబోయే ఓటీటీస్లో మూవీస్ కానీ సిరీస్ కానీ లిస్ట్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక వారం అయితే వచ్చింది. ఈ వీక్లో నార్మల్ మూవీ రిలీజ్లు చూసుకుంటే ధనుష్ నటించిన రాయన్, రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు, ఆపరేషన్ రావణ్ సినిమాలు థియేటర్స్లో రిలీజ్ కానున్నాయి. వీటిలో దేనిపైన పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఉన్నంతలో కొన్ని కొత్త మూవీస్ అయితే స్ట్రీమింగ్కి వచ్చాయి. ఓవరాల్గా 17 సినిమా వెబ్ సిరీస్ పలు ఓటీటీస్కి అయితే రాబోతున్నాయి. సో ఆ డీటెయిల్స్ ఏంటో ఒక లుక్ వేద్దామా. ఓటీటీ వచ్చే సినిమాల విషయానికి వస్తే రాజు యాదవ్ అనే తెలుగు స్ట్రైట్ మూవీ ఒక్కటే ఉందండి మన టాలీవుడ్ నుంచి. సో ఇది కాకుండా బయాజీ, రెడీ ఇష్క్, కాల్ అనే ఇతర భాషల చిత్రాలు ఆసక్తిని అయితే కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందో చూద్దాము. అయితే ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల విషయాలకు వస్తే అదేనండి. జూలై 22 నుంచి 28 వరకు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో క్లియో సీజన్ 2 జర్మన్ సిరీస్ జూలై 25న స్ట్రీమింగ్ అవుతుంది. ద డెకమెరన్ ఇంగ్లీష్ సిరీస్, టు స్విండ్లర్స్ జపనీస్ సిరీస్ జూలై 25, ఎలైట్ సీజన్ 8 ఇంగ్లీష్ సిరీస్ జూలై 26, గోస్ట్ బస్టర్స్ ఇంగ్లీష్ సినిమా జూలై 26, ది డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 ఇది కూడా ఇంగ్లీష్ సిరీస్ అనమాట, జూలై 26న రిలీజ్ అవుతుంది. సో ఇంకా ప్రైమ్ వీడియో చూసుకుంటే ది మినిస్ట్రీ ఆఫ్ అన్జెంటిల్ మ్యాన్లీ వార్ఫేర్ ఇది ఒక ఇంగ్లీష్ మూవీ, ఇది జూలై 25న రిలీజ్ అవుతుంది. ఇంకా హాట్స్టార్లో చూసుకుంటే బ్లడీ ఇష్క్ ఇది ఒక హిందీ మూవీ, జూలై 26న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చట్నీ సాంబార్ ఇది ఒక తమిళ సిరీస్, జూలై 26న అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా G5లో చూసుకుంటే బయాజీ అనే ఒక హిందీ మూవీ, జూలై 26న స్ట్రీమింగ్ అవుతుంది. చల్తే రహే జిందగీ ఇది ఒక హిందీ మూవీ, జూలై 26న స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఆహాలో చూసుకుంటే కాల్ అనే తమిళ సినిమా డబ్బై రిలీజ్ చేస్తున్నారు, జూలై 23న రిలీజ్ అవుతుంది. గ్రాండ్ మా ఇది కూడా ఒక తమిళ్ మూవీ, జూలై 23న స్ట్రీమింగ్ అవుతుంది. రాజు యాదవ్ మన గెటప్ శ్రీన్ నటించిన సినిమా, ఇది తెలుగు మూవీ, జూలై 24న అయితే ఇది రిలీజ్ అవుతుంది. సో ఇంకా జియో సినిమాలో చూసుకుంటే విచ్ బ్రింగ్స్ టు మీట్ యూ ఇది ఒక ఇంగ్లీష్ మూవీ, ఇది జూలై 26న రిలీజ్ అవుతుంది. సో వీటిల్లో మీరు ఏ మూవీ కోసం లేదా ఏ వెబ్ సిరీస్ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఓటీటీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.